హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనము ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మనం కొత్తగా అయితే మొబైల్ యాక్సెసరీస్ అండ్ గ్యాడ్జెట్స్ అనే ఒక స్మాల్ స్టార్టప్ అయితే చేసిందాం. ఆహ్, దీని గురించి ప్రమోషన్ కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నామంటే, ఆహ్, కొన్ని గ్యాడ్జెట్స్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎలా ఉంటది? మన దగ్గర ప్రైజెస్ ఎలా ఉంది? అనేలాగా కొన్ని చెప్తాను. అదర్ షాప్స్‌కి కంపేర్ చేసే అండ్ ఆన్‌లైన్‌కి కంపేర్ చేసే అదర్ దెన్ దట్ కొంచెం లో ప్రైస్‌కి నేను ఇవ్వగలను అనేసి నాకైతే నమ్మకం ఉంది. మీరు కంపేర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ప్రైస్ కంపేర్ చేయొద్దండి. విత్ క్వాలిటీ కూడా కంపేర్ చేయండి. విత్ క్వాలిటీ కంపేర్ చేస్తేనే మనకు ఈక్వల్ అవుతది. సో దట్ ఒకసారి క్వాలిటీ అండ్ ప్రైస్ కంపేర్ చేయండి. దీనికన్నా వేరే ఎక్కడైనా బెస్ట్‌గా మీరు చూసినారంటే బెస్ట్ ప్రైస్‌కి ఇచ్చేలాగా మీరు గమనించారంటే మీరు నాకు అప్డేట్ చేయొచ్చు. ఐ విల్ కంపేర్ విత్ దట్. ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, నేను దాన్ని నా వల్ల అది అంత ప్రైస్‌కి ఇవ్వగలను అనేది నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇఫ్ పాసిబుల్ షూర్‌లీ దానికన్నా నేను తక్కువ అయితే కూడా ఇచ్చేకి ట్రై చేశాను. అండ్ దెన్ ఇంకొకటేమంటే నాట్ ఓన్లీ దట్, మీకు బిజినెస్ గైడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాక్సెసరీస్, ఆహ్, ష ఈ గ్యాడ్జెట్స్ పరంగా, లేదు మెన్స్ వేర్ పరంగా, లేదు సమ్ అదర్ బిజినెస్ పరంగా, బిజినెస్ ఓరియెంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి ఏదన్నా మీకు గైడెన్స్, ఓన్లీ ఫర్ గైడెన్స్ ఏమన్నా కావాలంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూసినామంటే కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మీకు డిస్‌ప్లే చేసిండాను. దాన్ని ఊరికే అలా చూసాం ఎలా ఉంటది ఏమనేసి. ఇది చూసారంటే స్పీకర్ అన్బాక్సింగ్ చేసాం ఈ స్పీకర్‌ని. చూసారంటే మనకు క్వాలిటీ మీరు ఇక్కడే డైరెక్ట్‌గానే చూడొచ్చు. హౌ ప్రీమియం ఇట్ ఈస్. దీంతో పాటు అయితే మనకి విత్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినారంటే మనకు ఈ స్పీకర్ అనేది ఎలా ఉందో చూడొచ్చు. నేను ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కటి సెపరేట్‌గా అన్బాక్సింగ్ చేసినప్పుడు దీని యొక్క సౌండ్ క్వాలిటీ అవన్నీ మీకు నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రొడక్ట్స్ అయితే ఎలా ఉందనేసి మీరు ఇక్కడే చూడొచ్చు. ఈ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతది. ఇదొచ్చి స్పీకర్, బ్లూటూత్ స్పీకర్. దీంట్లో అయితే పెన్ డ్రైవ్ ఆప్షన్, ఒక్క నిమిషం ఉండండి. పెన్ డ్రైవ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదు. డైరెక్ట్ బ్లూటూత్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఓపెన్ లాగా ఇచ్చారు. యాహ్! పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ అండ్ ఆక్స్ కేబుల్ ఉంది. మెమరీ కార్డ్. ఇక్కడ చూసినారంటే మీకు ఉండే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తది. మీకు కావాలంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ స్పీకర్ ఇది. విత్ కేబుల్ ఇచ్చారు. అండ్ చూసారంటే ఇది స్మార్ట్ వాచ్. కాల్ దట్ వాచ్ 9 అల్ట్రా. ఇది చూసారంటే ఇది అన్బాక్సింగ్ చేసినామంటే మనకు ఇందులో ఛార్జింగ్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ స్ట్రాప్ ఒకటి ఇచ్చారు. ఆరెంజ్ స్ట్రాప్ ఇచ్చారు. దాంతో పాటు ఒక డయల్. చూసారంటే ప్రీమియం మీకు అట్లే అర్థమవుతది. విత్ కాలింగ్ ఫీచర్. ఈ స్క్రీన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒకసారి ఆన్ చేసి చూస్తాను. మీకైతే ఇప్పుడు విజిబుల్ అవుతది. ఎలా ఉందో చూడొచ్చు మీరు. వర్కింగ్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఓకే. వర్కింగ్ గుడ్. చూడొచ్చు. మీకు ఇట్లాంటి ఏమైనా గ్యాడ్జెట్స్ ఏమైనా అవసరం ఉంటే మీరు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీంతో ఇది ఓన్లీ ఒక స్ట్రాప్ మాత్రమే వస్తది దీంతో పాటు. మీరు స్ట్రాప్స్ కావాలంటే సెపరేట్‌గా పర్చేస్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ కూడా మనమే సేల్ చేస్తున్నాం. ఇంకేమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఛార్జింగ్ అడాప్టర్స్ కానీ, కేబుల్స్ కానీ, హెడ్సెట్స్, అట్లాంటివి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. డీపీ కలెక్షన్స్ అనేసి ఇన్‌స్టాగ్రామ్ డీపీ కలెక్షన్స్ 2020 అని సెర్చ్ చేశారంటే మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతది. అక్కడ వెళ్లి కూడా మనల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ నాట్ ఓన్లీ పర్చేస్, మీరు నా దగ్గర పర్చేస్ చేయాలనేసే కాకుండా మీకేదైనా సజెషన్స్ కావాలన్నా, మీకేదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే షూర్ మీరు నన్ను ఎనీ టైమ్ కాల్ చేసి అడగొచ్చు. నంబర్ కావాలంటే నోట్ చేసుకోండి. 8919390319. ఈ నంబర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆహ్, మీరు ఈ మొబైల్ యాక్సెసరీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే చూడొచ్చు. ఆహ్, డైరెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి, దాని మీద ఇన్వెస్ట్ చేసి, స్టాక్స్ తెప్పించి, అన్ని జెన్యూన్, ఓకే. ఇట్స్ ఆల్ జెన్యూన్ అనేసి చెప్పేకి ఐ యామ్ హియర్. అంటే నేను కొన్ని షాప్స్ నుంచి పర్చేస్ చేసిండాను, హోల్‌సేలర్స్ నుంచి. వాళ్ళు జెన్యూన్‌గా పంపిస్తున్నారు. ఐ యామ్ నాట్ ప్రమోటింగ్ దట్ షాప్. అండ్ ఐ యామ్ నాట్ సేయింగ్ టు టేక్ ఎ డెసిషన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని డెసిషన్‌గా తీసుకోవద్దండి. ఇట్స్ ఆల్ సజెషన్. బై చాన్స్ మీకు కావాలంటే ఒకసారి అక్కడ కూడా విజిట్ అయ్యి చూడొచ్చు అంటున్నాను. ఆ షాప్స్ మీకు చెప్తాను. ప్యాకింగ్ ఎలా వచ్చిందనేసి కూడా మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం. ఆ షాప్ నుంచి వచ్చిన ప్యాకేజ్ ఎట్లొచ్చింది, దాంట్లో ప్రొడక్ట్స్ అయితే ఎలా ఉంది, అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరెవరైనా హోల్‌సేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు రీటైల్‌గా 1 ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్ కావాలా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలా అనేసి అంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీన్స్ దట్ ఐ యామ్ సేయింగ్ దట్, బిజినెస్ ఐడియాస్ ఏమైనా కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ నాట్ ఓన్లీ ఈ మొబైల్ యాక్సెసరీస్ అండ్
గ్యాడ్జెట్స్ పరంగానే కాకుండా మెన్స్ వేర్ చేయాలనుకుంటున్నారా? మెన్స్ వేర్‌కి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా చేయాలా? నన్ను స్టాక్స్ కొని ఇవ్వమంటారా? లేకపోతే మీరే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరే డైరెక్ట్‌గా డీలర్‌ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? నేనైతే కాంటాక్ట్స్ కావాలంటే మీకు ఇవ్వగలను. ఇఫ్ యూ నీడ్ అంటే మీరు క్వెషన్ చేస్తే నేను ఆన్సర్ చేయగలను. మీకేం డౌట్ ఉంటే మీరు నన్ను అడిగినారంటే నేను మీకు ఆన్సర్ చేయగలను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా సైడ్ ఎవరు బెస్ట్ అనేసి ఏదైనా నాకు తెలిసింది మీకు ఆహ్, నా ద్వారా ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు తెలిసింది కొన్ని డేటాస్ అయితే మీకు ఇస్తాను. దాని ద్వారా మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి 2 సార్లు ఆలోచించండి. మీకు తెలిసినోళ్ళు వేరే వాళ్ళతో కనుక్కోవచ్చు. అట్లా మీరు గ్యాదర్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పాననేసి బ్లైండ్‌గా నెవర్ డూ ఎనీథింగ్. అండ్ దెన్ ఇంకొకటేమంటే ఇది మెన్స్ వేర్ పరంగా. మెన్స్ వేర్‌లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే మెయిన్‌గా ఈ సైజెస్‌లో ప్రాబ్లమ్ వస్తది. ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్క సైజ్‌లో మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటారు. మాక్సిమం మనము బ్రాండింగ్ సైడ్ వెళ్ళం కాబట్టి నాన్ బ్రాండెడ్ షర్ట్సే మనము సేల్ చేస్తా ఉంటాం. బ్రాండెడ్ షర్ట్స్ అనేది మాక్సిమం మనము సేల్ చేయము. బ్రాండెడ్ సేల్ చేయాలంటే దానికి లీగల్ ప్రొసీజర్స్ కొన్ని ఉంది. అవి ఫాలో అయితేనే మనము బ్రాండెడ్స్ అనేది సేల్ చేయగలం. ఇంకొకటి సర్ప్లస్ స్టాక్స్ వస్తా ఉంటది. సర్ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ఉందనుకోండి. ఆ బ్రాండ్ అనేది ఒక 1000 షర్ట్స్ ఒక డిజైన్‌లో కావాలనేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయమనింటారు ఒక మ్యానుఫ్యాక్చరర్‌ని. వాళ్ళు 1000 అంటే ఒక 1100, 1200 షర్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బై ఎనీ డిఫెక్ట్ ఏదైనా వచ్చిందంటే దాన్ని మార్చి ఇచ్చేకి. అట్లాంటిది అన్నీ ఎగ్జాక్ట్‌గా వచ్చేసిందనుకోండి. ఆ 1000 మాత్రమే వాళ్ళకి డెలివర్ చేస్తారు. ఇంకొక 100, 200 పీసెస్ వాళ్ళ దగ్గరే స్టాక్‌లో ఉంటది. ఈవెన్ బ్రాండింగ్‌లో డిజైన్‌కి వాల్యూ తగ్గినప్పుడు వాళ్ళు ఆ షర్ట్స్‌ని క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఈ మిగిలిన షర్ట్స్‌ని ఒక లాట్‌గా సమ్ అదర్ పెద్ద పెద్ద హోల్‌సేలర్స్ దాన్ని తీసుకుంటారు. అక్కడి నుంచి మనం రిటైల్ కస్టమర్స్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అది అలా కొన్నొస్తది. సర్ప్లస్‌లో ఇంకో ఎలా వస్తదంటే చిన్న చిన్న డ్యామేజెస్ చిన్న పిన్ హోల్ ఉన్నా గానీ అది రిజెక్టెడ్ కింద వచ్చేస్తది. అవన్నీ కూడా ఒక లాట్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద హోల్‌సేలర్స్‌కి ఇస్తారు. అలా కూడా మనము ప్రొసీడ్ అవ్వచ్చు. అలా కాకుండా చిన్నదిగా థ్రెడ్ ఒకటి వచ్చేసిందనుకోండి. అది కూడా రిజెక్టెడ్ పీస్ కింద వచ్చేస్తది. అవి కూడా ఒక లాట్ వస్తది. అలా మనకి కొంచెం తక్కువ ప్రైస్‌కి ఆహ్, షర్ట్స్ అనేది వస్తది. షర్ట్స్, ప్యాంట్స్ గానీ ఇవి సర్ప్లస్ ఐటెమ్స్. అవి కూడా మాక్సిమం తిరుపూర్ సైడ్ ఎళ్లారంటే మీకు అవి అవైలబుల్‌లో ఉంటది. మీరు అక్కడ కూడా వెళ్లి కాంటాక్ట్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా చాలా వీడియోస్ అయితే ఉంది. వాళ్ళలో బెస్ట్ నేను ఒక 1 ఆర్ 2 మెంబర్స్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాను. వాళ్ళది ఎవరిదైనా నంబర్ కావాలా? వాళ్ళ ద్వారా మీరు పర్చేస్ చేయాలన్నా ఓకే. ష్యూర్ యూ కెన్ ఆస్క్ మీ. మీరు మీకు కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే అడగండి. నేనైతే ఆ కాంటాక్ట్స్ ఇస్తాను. అండ్ దెన్ మీరు డైరెక్ట్‌గా వెళ్ళో లేకపోతే వాళ్ళతో కన్వర్జేషన్ క్రియేట్ చేసుకోనో ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలా. అండ్ దెన్ ఇంకొకటేమంటే అది మెన్స్ వేర్ పరంగా. మెన్స్ వేర్‌లో మనం ప్రాబ్లమ్స్ గురించి చెప్తా ఉన్నాం కదా! మెన్స్ వేర్‌లో ప్రాబ్లమ్స్ ఏమంటే మాక్సిమం ఈ సైజెస్‌లోనే వస్తది ప్రాబ్లమ్స్. ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్క సైజెస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. సేమ్ ఎం సైజ్ షర్ట్ వేరే బ్రాండ్ చూసినామంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటది. అదే ఎం సైజ్ షర్ట్ ఇంకొక బ్రాండ్‌లో సేమ్ పర్సన్‌కి ఫిట్టింగ్ సరిపోదు. మనం ఎం సైజ్‌లో 10 షర్టులు, ఎల్‌లో 10 షర్టులు, ఎక్స్‌ఎల్‌లో 20 షర్టులు అలా మనం లెక్కేసి బల్క్ ఆర్డర్ ఇచ్చేస్తాం. సెకండ్ టైమ్ ఇంకొక హోల్‌సేలర్‌తో మనము డీల్ చేసినప్పుడు సేమ్ ఎం సైజ్, ఎల్ సైజ్, ఎక్స్‌ఎల్ అంటాం. వాళ్ళు వేరే బ్రాండ్ నుంచి అంటే వాళ్ళ లోకల్ బ్రాండింగ్ ఉంటది కదా! ఆ బ్రాండింగ్ నుంచి షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అట్లాంటి షర్ట్స్ మీకొచ్చిందనుకోండి, అప్పుడు సైజ్ డిఫరెన్స్ వచ్చేస్తది. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో మీషోలో గాని, అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని సేల్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కటి మీరు అప్డేట్ చేస్తా ఉండాలి. ప్రతి ఒక్కటి సైజ్ అనేది లెంత్, విడ్త్ అనేది డిఫర్ అవుతా ఉంటది. సేమ్ ఎం సైజే ఉంటది. లెంత్, విడ్త్ మీరు అమెజాన్‌లో చూసినారంటే కూడా లెంత్, విడ్త్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఎం సైజ్‌కి లెంత్, విడ్త్ ఇస్తారు. ఎల్ సైజ్‌కి లెంత్, విడ్త్ ఇస్తారు. అట్లా ప్రతి షర్ట్స్‌కి లెంత్, విడ్త్ అనేది ఇస్తా ఉంటారు. సేమ్ ఒకే బ్రాండ్ ఫాలో అయినాం తప్పిస్తే మిగతాన్నిటికి అలానే ప్రొసీడ్ అవ్వాలా. అండ్ దెన్ ఇంకా ప్రాబ్లమ్స్ అనుకున్నామంటే ఈ మెన్స్ వేర్‌ని ఆన్‌లైన్‌లో రీటైల్ సెల్ చేసేవాళ్ళు ఆన్‌లైన్‌లో ఈ బిజినెస్ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే ఒకే ప్యాటర్న్, ఒకే డిజైన్ కంటిన్యూయస్‌గా మనకైతే అవైలబుల్‌లో ఉండదు. ట్రెండ్ మారుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తీసుకోండి. ఆ షర్ట్‌ని ఇక్కడే ఉంది చూడండి. ఏదైనా ఒక షర్ట్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ అనుకోండి. దీంట్లో స్ట్రైప్స్ అయితే ఉంది. బ్లాక్ లైన్ ఒకటి, డబుల్ లైన్‌లో వైట్ అయితే ఉంది. యెల్లో కలర్ షర్ట్ అనేసి చెప్పేసి దీని గురించి నియర్లీ మన అట్రిబ్యూట్స్ అనేది ఒక 90 దాకా అట్రిబ్యూట్స్ అడుగుతారు. సైజ్, కలర్, విడ్త్, సైజ్, లెంగ్త్, కాలర్ టైప్, పాకెట్ లెస్ అవన్నీ ఒక 60, 70 అట్రిబ్యూట్స్ అడుగుతారు. అండ్ దెన్ దీని యొక్క ఫోటో షూట్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలా. అలా కొన్ని చాలా ఫిల్ చేస్తా ఉంటాం. ఆ డేటాలన్నీ ఫిల్ చేసి ఒక లిస్టింగ్ క్రియేట్ చేసి మనము ఆన్‌లైన్‌లో పెట్టినామంటే